మొదటి వర్షం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేనెప్పుడు కనపడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవలు నా కన్నీరు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళి సన్నిధిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారికి నడిపించిన సన్నిధిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోతున్నది. నా ప్రాణం నీ వేదను కొరిగిపోతున్నావు, నాకు నీ వేద తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించు, ఆయనే నా రక్షణకర్త మరియు నా దేవుడని చెప్పుకోవచ్చు. ఇంకనూ నేను ఆయనను స్తుతించేను. నా దేవ, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి హెర్మోను పర్వతం నుండి మీసారు కొండ నుండి నేను నీకు జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. నీ జల ప్రవాహముల ద్వారా ధ్వని విని కరుడు పిలుచుచున్నది. నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారి ఉన్నది. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగు జ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవనదాతయు దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మర్చి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చిననేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయించున్నాను. ఈ దేవుడు ఏమానని నా శత్రువులు దినవల్లా అడుగుతున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు తెలుస్తున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాకు నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించను. 66 పుస్తకాలున్నాయి. అందులో పెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో పెద్ద కీర్తన ఉంది, అలాగే చిన్న కీర్తన కూడా ఉంది. పాత నిబంధన భక్తులు దేవుని యందు విశ్వాసముంచి విశ్వాస జీవితములో వారు కొనసాగుతున్నప్పుడు వారు శ్రమలకు, బాధలకు, శోధనలకు ఇబ్బంది అయినప్పుడు
వారు దేవుని యొద్ద విచారించారు. 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి, ప్రతి బంధకము నుండి, ప్రతి ఆటంకము నుండి ఆయన నన్ను తప్పించెను. భక్తులకే శ్రమలు వచ్చేది, లోకస్తులకు కాదు. చాలామంది మాకేనా ఈ బాధ, మాకేనా ఈ దుఃఖము, లోకంలో వాళ్ళకి ఎవరికి లేవుగా అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనకు ఒక ప్రత్యేకమైన మాట దొరుకుతుంది 42వ కీర్తనలో. ఎన్నిసార్లు కనపడుతుంది ప్రత్యేకమైన మాట? దాదాపు 3 మార్లు కనపడుతుంది. 5వ వచనములో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంకను 6వ వచనములో, నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. 11వ వచనములో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంకను నా జీవితములో ఎన్ని చెలరేగినను స్తుతించుట మానను, ప్రార్థించుట మానను, ధ్యానించుట మానను, అలుగుట మానను. బైబిల్లో కూడా భక్తులు మరణము కోరిన మనగాళ్ళు ఉన్నారు. ఎవరంట వాళ్ళు? ఏం కోరారంట? మరణము కోరిన మొనగాళ్ళు. మోషే, ప్రభువా వీళ్ళందరినీ నేను మోసుకొని వచ్చానా? వీళ్ళందరికీ నేను ఆహారం ఇస్తానా? వాళ్ళేమో నన్ను అడుగుతున్నారు, నన్ను చంపు అని అడుగుతున్నాడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 12వ వచనం. నేను ఈ సర్వ జనమును గర్భము ధరించి తినా, నేను వీరిని కంటినా, పాలిచ్చు మోయునట్లు చెప్పుచున్నావు. ఈ సమస్తమును, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు. నేను భరింపలేని భారము నీవు నాకిట్లు చేయదలిసిన ఎడలా నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము ఉన్న ఎడలా నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చిన్న చిన్న వాటికి ఏం భక్తి పోరా.
నాకైతే ఒక్కోసారి ప్రాణం తీసుకోవాలనిపిస్తుంది చిన్న వాటికి. కానీ భక్తులు ఏమంటున్నారు? నా ప్రాణమా నాలో నీవేలా కృంగి ఉన్నా, నాలో నీవేలా తొందరపడుచున్నావు. ఆయనను స్తుతించు. విశ్వాస జీవితములో శ్రమలు, పరిశ్రమలు, శ్రమలు, ప్రశంసలు, శ్రమలు, పూదండలు, శ్రమలు నిన్ను అత్యున్నతమైన స్థానంలో ఉంచడానికి ఒక పాఠం. అందుకు మన కేఆర్ ఆసుపత్రి యజమానుడే ఒక్క నెలకే 30,000 ఊరికి అద్దె కట్టాల. మరి డాక్టర్ల విషయంలోనూ, స్టాఫ్ విషయంలోనూ, పనివారి విషయంలోనూ మరి ఎన్ని కావాలో చూడండి. ఒక ధైర్యంతో కళ్ళు మూసుకుంటే నెలలు అయిపోతున్నాయి లేదా? ఇప్పుడు ఎన్నో తేదీ చూసారా? ఇంకా శ్రావణి మేడం 1వ తేదీ అడుగుతుంది, సార్ ఫోన్ చేశారు సార్, ఫోన్పే పంపిల్ల సార్. నేను భరించలేను. ఒక ధైర్యమా, నా దేవుడు నాతో ఆచరణలో పెడితే అప్పుడే దేవుని యొక్క మహత్యం అనేది నీకు తెలుస్తుంది. మాటలు కాదు, మాట్లాడే వాళ్ళు ఎందరో ఉన్నారు లోకంలో, ఎందుకు పనికిరావు. నాలో నీవేళ కృంగి ఉన్నావు, ఆయనే నా రక్షణకర్త. ఈ కొరవ కుమారులు ఏమంటున్నారు? ఆయనే నన్ను రక్షించువాడు, ఆయనే. దావీదు కూడా అదే కదా, నీవు కత్తే ఈటే తీసుకుని నా మీదకి వస్తున్నావు, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ ఫిలిస్తీన్ చేతిలో నుండి తప్పించును, విడిపించును. విశ్వాసి జీవితములో అలగకూడదు, ముందుకు సాగాలి, వెనకాడకూడదు. యోబు అత్యంత ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతను విసర్జించినవాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, తూర్పు దిక్కు జనుల్లో అతడే గొప్పవాడు. సాతాను పెట్టే ప్రతి శోధన వలన యోబు ఏమన్నాడంటే, నా బ్రతుకు మీద నాకు విసుగు పుడతా ఉంది అన్నాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం. నా బ్రతుకునందు నాకు విసుగు. ఏందిరా అసలుకు, ఏందిరా ఇది? అనుకోకుండా ఏమి వద్దనుకున్నానో అదే స్థలాలకు నడిపిస్తున్నారు కదా. దీనికన్నా ప్రాణం తీసుకుంటే మేలురా. సత్యం లాభం. కొన్నాళ్ళు ఏడుస్తారు, ఇంట్లో ఫోటో పెడతారు, ఒక 6 నెలలకు మర్చిపోతారు. సరే, సావడం కాదు, నువ్వు బతికి చూపించాలి లోకానికి. నీ దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను వదిలిపెట్టే రక్షకుడు కాదు ఆయన.
యోబు ఏమంటాడంటే, ఒరే నా ఊపిరి నా భార్యకు అసహ్యంరా, నేను లేస్తానే పసిపిల్లలు నా మీద ఆడరాని మాట్లాడుతున్నారా. 19వ అధ్యాయము 17వ వచనం యోబు గ్రంథం. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నా వాసన చిన్న పిల్లలు సహా నన్ను నేను లేచుట చూసిన ఎడల బాలురు నా మీద, నా ప్రాణ స్నేహితులందరికీ నేను ప్రేమించిన వారు నా మీద నేను ప్రేమించిన ఊర్లో అందరికి వస్తుంది, నీకు రాకోకుండా ఊరే ఓ పని చేయరా, దేవునన్ను దూషించురా, ఇంకా నువ్వు యథార్థత వదలకుందువా. ఈ మాటలన్నీ ఇన్నాములే, అయినా మాకు వచ్చిన పరిస్థితి నీకు వస్తే కదా తెలిసేది. మనందరికంటే ముందు ఆయన అనుభవించారు శ్రమల గుండా. మానవులతో పోల్చుకోకూడదు, మనం ప్రభు వైపు చూడాలి. మన మనసు ఎప్పుడు ప్రభు వైపు చూసుకుంటే నువ్వు ధైర్యంగా ముందుకు సాగు. ఏమంటుంది యోబు భార్య, నీవు ఇంకా నీ యథార్థత ఓ పని చేయరా, దేవుడನ್ನು దూషించురా, దేవుడు నీకు మరణం ఇస్తాడేమో. అటువంటి సందర్భములో కూడా యోబు ఒక్క మాట దేవుని అనలేదు. తన భార్యను కూడా ఏమన్నాడంటే, అమ్మాయి ఈ మాటలు మనం కాదు పలకాల్సిందేది, ఈ మాటలు మనం కాదు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు ఆ సమయంలో కూడా మూర్ఖురాలా అనలే. ఏమన్నాడు? అవన్నీ మనం కాదమ్మా, మనకు కాదు ఆ భాష, ఆ సంభాషణ మన నోటికి రాకూడదు కదా. యెహోవా కొరకు నేను సహనముతో. యెహోషువ కూడా, ప్రభువా అడుగు పెట్టు ప్రతి స్థలము నీది అన్నావు కదా. 7వ అధ్యాయము 7వ వచనం యెహోషువ గ్రంథములో. ఇప్పుడు శత్రువుల ఎదుట మేము నిస్సహాయకులమైనాము. 7వ అధ్యాయం 7వ వచనం యెహోషువ గ్రంథం. అయ్యో ప్రభువా, మమ్మను నశింపచేయకుండునట్లు అమోరీయుల చేతికి అప్పగించుటకు యోర్దాను నీవెందుకు దాటించితివి? నివసించుట మేలే కదా. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు చాలామంది వెనుక వైపు, ఇక వెనుక. నేను అంత భక్తునిగా ఉండదలుచుకోలేదు, ఏదో ఒక సాధారణ విశ్వాసిగా అలా వస్తాను, అలా కనపడతాను, అలా వెళ్తాను. నేనైతే ఇక అంతగా ఉండడానికి నా శరీరం, నా మనస్సు సహకరించు. చాలు. ప్రభుని నమ్ముకున్నావా? నమ్ముకున్నాను. గుడికి వెళ్ళావా? వెళ్తున్నాను. ఇదిగా నువ్వు వాడు ఏమైనా కానీ చేశావా? ఏది ముందే అమ్మ చెప్తుంది అన్నీ ఇంటికాడే. ఎట్లుండాలో తెలుసా? వచ్చామా, కనబడ్డామా, వెళ్ళామా అన్నట్టుగా ఉండాల చూడు. ఇంక దాడతాడా అయ్యా? ఇంక దాడతాడా? దాడితే మళ్ళీ అన్నం మెతుకులు గిన్నెలో పడతాయా? నేను చెప్పినది ఏంటి, నువ్వు చేసినది ఏంటి?
సరే, కానీ బైబిల్లో భక్తులు అలా లేరు. వారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా ప్రభు పనిలో వారు పాలు పంచుకొని సహకరిస్తూ సాగి వెళ్ళారే కానీ గప్చి ఊరుకుండు మాట్లాడినామంటే చూడు, భార్య చేతుల్లో కీలుబొమ్మలు అయిపోతున్నారండి. లోకస్తులు కాదు, మతస్థులు కాదు, ఆత్మీయులో. ఎక్కడ నీ ఆధ్యాత్మిక జీవితం? ఏలియా ఆకాశము నుండి అగ్ని కురిపించినవాడు, ద్వంద్వ వైఖరితో ఉన్న ప్రజల మధ్య యెహోవాయే దేవుడు అని నిరూపించినవాడు. యెజబెలు స్త్రీ అనింది, రేపు ఈ వేళకు నీ తలకాయి నీ మెడ మీద ఉండదు అని. నా పూర్వీకులు కట్టదు గొప్ప భక్తులు కాదునైనా, ఇంకోసార్లైనా నా ప్రాణం తీసుకొనైనా అంటున్నాడండి. ఏమంటున్నాడు? నా ప్రాణము. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం. నేనంత భరించలేను ప్రభువా, నాకంత సహనం లేదు నైనా. 19:4 మొదటి రాజుల గ్రంథం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష. బైబిల్ అనేక ఆపేక్షలు ఉన్నాయి కదా, అందులో ఒక ఆపేక్ష ఏంటంటే మరణాపేక్ష. మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువగా వాడను కాను, ఎంత మటుకు చాలయ్యా, నా ప్రాణం తీసుకొస్తాను. అందరు నన్ను అంటున్నారు, చూడు చూడు నన్ను అంటున్నారు. భర్త గుర్తించడంలే, భార్య గుర్తించడంలే, పిల్లలు గుర్తించడంలే. చాలు స్వామి ఇంత మటుకు, ఇంకా తీసుకో. ఎవరు వీళ్ళంతా? చెప్పు శ్వేత, ఏం చెప్పాను వీళ్ళందరి గురించి? రామాజీ శ్వేత, మరణం కోరిన మునగాళ్ళు, సచ్చేది కాదు, బతికి చూపించాలి నువ్వేమై ఉన్నావో. మానవ చరిత్రలో మీ జీవితం అంటూ ఒక సువర్ణాక్షరాలతో లిఖితము రాయబడి ఉంది. ద గ్రేట్ అశోక. నాకు సోషల్ అంటే ఇష్టం. ఆయన ఏం చేశాడు? రోడ్ల పక్కన చెట్లు నాటించాడు. చూసారా? మన ధనములో అశోక ముద్ర. చూసారా? నీ జీవితానికి ఒక చరిత్ర నువ్వు సృష్టించుకోవాలి. ఫలానామె ఫలాని ఉండేనండి, ఏం చేస్తావులేండి ఆయన లేదా ఆమె ఎంతో కాలం జీవించిన వాళ్ళండి. తొందరపాటు వలన వెళ్ళిపోయారండి. ఏలియా ఆకాశము నుండి అగ్గి కురిపించినవాడు, ద్వంద్వ వైఖరితో ఉన్న ఇశ్రాయేలుల మధ్య యెహోవా దేవుడని నిరూపించిన గొప్ప దైవజనుడే. ఇంకా చాలు ప్రభువా, నా ప్రాణము. యోనా కూడా ఏమన్నాడు? చెప్పు బాబు, సాగిపండ బాబు. యోనా ఏమన్నాడు?
ఏమన్నాడు యోనా? ఇద్దా వాడు వంశీగాడు ఎట్లా రాడనిలే, నువ్వు ఇట్లా అడుగుతుంటే ఇంక నేను కూడా రాను చూడంటున్నాడు. ఇప్పుడు కూడా పోయి పిలిచి వచ్చినానండి ఇంటికాడికి పోయి, నువ్వు బాబాయ్ నా స్నానం చేసుకుని వచ్చాపా అన్నాడు. ఇప్పుడు ఆరాధనలో పాట పాడుతూ ఉంటే మళ్ళా పోయిన ఇంటికాటికి. ఏమన్నాడు యోనా? బతుకుట కంటే చచ్చుట మేలు కాదా? నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వు ఊరికట్లా పంపించినావు నన్ను. నేను అప్పుడే మా ఊర్లో చెప్పా, అందుకని నువ్వు తర్శీసుకు ఓ టికెట్ తీసుకోండేది. నువ్వు ఊరిక చెప్తావు, ఒకటి కూడా చెయ్యవు. నేను మా ఊర్లోనే అనుకున్నా కదా. ఏది ఇత్తనం వేయలేదంట, కాపు గాయలేదంట, ఎండిపోయిన చెట్టును గురించి బాధపడుతున్నాడండి. ఎండిపోయిన యోనా గ్రంథం 4వ అధ్యాయం చివరి భాగంలో. అయితే 120 ఏళ్ల కంటే ఎక్కువ కుడి ఎడమల ఎరగని జనము బహు పశువులను గల ఇవే మహాపాపం విషయంలో కాదులే ఇంకా పైన నేను వస్తున్నది. 4వ అధ్యాయం యోనా గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. మరియు ఎండ కాయగా దేవుడి వేడిమి గల తూర్పు గాలి రప్పించి యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే సచ్చుట నాకు మేలాయ కదా. అన్నీ నాకే పని చెప్తారు. అక్కడ డ్యూటీ పని, ఇక్కడ వచ్చారు, అన్ని గుట్టలు పెట్టింటుంది. అన్నీ నాకే. మీద ఆమె హైదరాబాద్ నుండి వచ్చిందని ఒక పని అయితే చెప్పవు, అన్నీ నాకే. సరే భక్తులండి, నేను అనుకున్నా కదా అప్పుడే, ఊరికే పంపించావా నేను యోనా? బ్రతుకుట కంటే జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. విశ్వాసి ఎట్టి పరిస్థితులలో కూడా కృంగకూడదు. దేవుని గణపరచాలి. ఆ సమయంలో, ఆ సందర్భంలో, ఆ పరిస్థితులలో, నీకొచ్చిన పరిస్థితులలో దేవుణ్ణి స్తుతించాలి. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదను. విశ్వాస జీవితంలో ఇంకను నా జీవితంలో ఎన్ని చెలరేగినను ఆయనను స్తుతించుట మానను, ఆయనను ఆరాధించుట మానను, ఆయన సన్నిధికి వచ్చుట మానను. ఆయన నా రక్షకుడు. రెండవ మాట, నిన్ను ఆదుకొనువాడు కూడా ఆయనే. 55వ కీర్తన 22వ వచనం. 55వ కీర్తన నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. అంటే కదిలేవారు ఉన్నారా? ఎవరంట కదిలేవారు? భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. చిన్న చిన్న సమస్యలు కదిలిపోతారు, అడలిపోతారు, భయపడిపోతారు. భయపడకూడదు. దీని అంతేమో చూడాలా.
అని సాగాలే తప్ప ఆగకూడదు. నీ భారము యెహోవా మీద మోపుము, నిన్ను ఆదుకొనువాడు ఆయనే. ఆయన ఆదుకొనే దేవుడు. నువ్వు కేక వేస్తే చాలు. పేతురు యేసు ప్రభు వైపు చూసేంత వరకు ఎక్కడ నడిచాడన్నా? గంధం కృపాసుందరి ఇసుక మీద, నీళ్ళ మీద నడిచాడంట. సరే, అప్పట్లో కొట్టనే మన వాళ్ళకి ఇంత బైబిల్ జ్ఞానం అన్న ఉంది. ఆ ఊర్లో వాళ్ళకు నువ్వే చెప్పంటారు నేను అడిగితే కనుక. కానీ మా కుమార్తె చక్కని మాట, చక్కని జవాబు చెప్పింది. చూడు, నీళ్ళ మీద ప్రభు వైపు చూసేంత వరకు భూమి మీద నడిచినట్టు ఆ భయంకరమైన అలల మీద నడుస్తూ ఉన్నాడు. గాలిని చూసి మునిగిపోసాగి ప్రభువా అని ఎప్పుడైతే కేక వేశాడో ఆడొక శ్రేష్టమైన మాట. ఏ మాట చెప్పున్నా? పోతురై అన్న రెండవ వాడు చెప్పు. ఏ మాట ఉందాడా? వెంటనే చెయ్యి చాచి మహాజలరాశుల నుండి పైకెత్తను. నువ్వు కేక వేస్తే చాలు, నువ్వు ప్రార్థిస్తే చాలు, నువ్వు ప్రభుని అడిగితే చాలు. అద్భుతమైన ఆదుకొనే రక్షకుడు. ఇంకా పేతురును ధైర్యపరుస్తూ ఏమంటున్నాడంటే, ఎందుకు సందేహించితివి? ఇది నెలల్లో చిన్న చిన్న వాటికి విశ్వాస విషయములో వెనకబడుతూ ఉన్నారు. వెనకబడకూడదు, సందేహించకూడదు. ఎందుకు సందేహించితివి? నేను లేనా? నేనున్నాను కదా. మనం ఆయనకు అవకాశం ఇవ్వడంలే. మన భారం మనమే మోసుకుంటామన్నాం. చూసారా? ప్రార్థనలో సమస్యలు చెప్పాలన్నా కూడా సిగ్గే. చూసారా? కానీ భక్తులు ఏమడిగారు? సహోదరులారా మా కొరకు. మేము అడగం, మాకేం తక్కువ, మాకేం కొదవ. అయినా నువ్వు బాగా నోట్లు ఇచ్చేటోళ్ళకే బాగు చేస్తావులే, మా లాంటి కాసులు ఇచ్చే వాళ్ళకు నువ్వేం చేస్తావు? రాయేయడానికి ముందుంటారు. ఏం వేయడానికి? అడిగేకి నోరు రాదు, చెప్పడానికి నోరు రాదు. అయినా పెద్ద నోట్లకు పెద్ద ప్రార్థన, కాసులకు చిన్న ప్రార్థనలే నీ ప్రార్థన. అప్పుడే తీర్పులు అయిపోయినారండి. బోధకుల మీద, సేవకుల మీద లోపడేవారు లేరు, విధేయత చూపేవారు లేరు. చూసారా? ఇదిగో నన్ను అడుగాకు, వాడిని అడుగు. ఇదిగో నాకు చెప్పాకు, పక్కోళ్ళకు చెప్పు. ఎప్పుడు మాకే చెప్తావే? ఎవరికి చెప్పాలప్పంగా? బయట సంఘాలలో ఓసన్న వాళ్ళ దగ్గర వాళ్ళ సంభాషణ కూడా సరిగ్గా ఉండదు. రే ఇట్లాగా అంటారు వాళ్ళు. వాళ్ళ బోధల్లో కూడా ఎరా సరే ఒరే తర. ఈడ అయ్యా అమ్మా చెప్పు ఎందుకు చేసినావు ఫోను? పెద్దగా ఫోన్ చేసినాడు, చెప్పు. వందనాలులే ఫోన్ చేసి చెప్పు. ఊరు నాయన ఇది ఎక్కడరా? దేవుడు అంటాడు నీకు తప్పదురా, అవి దురదగుండ్ల చెట్లు. దాని దగ్గరికి పోతే ఏమవుతుంది? దాని దగ్గర పోతే ఏమవుతుంది? దురదగొండ చెట్టు అంటే ఏంది? నవ్వాకు. దాని దగ్గరికి పోతే నవ్వనే. చెప్పు. వందనాలు
అనేది కూడా చెప్పా బా దేవుడా తండ్రి యేసయ్యా చూసారా నా వందనాలు నా వందనాలు. ఎప్పుడు వాళ్ళ పనులు ఇళ్ళ పనులు అడిగే బదులు బండి కనుక్కోవచ్చు కదా. సలహా బాగానే ఉంది, చేతులు మాత్రం రావు. బయట సేవకులకు బండ్లు కాదు కదా కార్లు ఇస్తున్నారు. బయట బండ్లు కాదు కార్లు ఇస్తున్నారు సేవకులకు. ఎల్లయ్య దేవుని సేవలో ఉపయోగపడు అని. అది ఫోన్ చేస్తున్నాడు, ఆడికి రమ్మనేది ఎట్లున్నాడు, ఎత్తాకురా, అర్జెంట్ ఉన్నానని చెప్పు, పని మీద ఉన్నానని చెప్పు. సరే ఓ సమర్పణ. మా కోసం ప్రార్థించే దైవజనుడు ఇదిగో ఓ చిన్న లూనాన్న కొనిసాం పట్టు అని మనసు ఎందుకు ఆ కుర్చీలు తెమ్మంటే తెల్ల నేనే తెచ్చేసిన. కొత్త పండగకు కుటుంబం తరపున 5 కుర్చీలు దండి అన్నా. ఇంతవరకు తేలేదు, నేనే తెచ్చిన. ఎందుకు? అది నువ్వు ప్రతిదానికి ముందు ఉంటావు కదా, అందుకని నీకు పరీక్ష పెట్టేకి. మేము తేక కాదు, మేము తేలేక కాదు, నువ్వు ముందే చెప్తుంటావు కదా. అందుకని నీ సమర్పణ ఎంతో చూస్తామని. మాకు తెలియక కాదు, తట్టుకో అన్నీ చెప్తుంటావు కదా, మేము ముందు ఉంటామని. అందుకని నువ్వు ముందే ఉండు, మేము ఆడే ఉంటాము. సరే ఇదే బయట స్థలాలు 5 అంటే 10, 20 తెచ్చేవాళ్ళు ఉండరు సంఘాలలో. 2 తెచ్చేటోళ్ళు ఉండాలి. కారణం ఏమంటే ఆధ్యాత్మికంగా నువ్వు అణగారిపోతూ ఉన్నావు. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నావు అంటే ప్రతి పనిలో, ప్రభు పనిలో, దైవజనుల పనిలో, సేవకుల పనిలో సహకారులుగా ఉంటారు. సరే ప్రతి విషయంలో కూడా పంచుకుంటారు. అందుకని మా ఇంట్లో వాళ్ళు చెప్తారంట, ఇది దేవుని సేవమ్మా, విన్నా వినకపోయినా మన విశ్వాసంతో సాగాలే తప్ప వాళ్ళ మాదిరి అలుగుడు పెట్టుకుంటే మనం ముందుకు సాగలేమో అని చెప్తాను నా ఇంటి పిల్లలకు. వాళ్ళ మాదిరి అలిగి అవసరం ఉన్నప్పుడు పోను, అవసరం లేనప్పుడు ఎందుకు అన్నట్టు కాదమ్మా. మనం అందరితో మమేమకమై ఉండాలి. నిన్ను ఆదుకునేవాడైనా నువ్వు ఆయన మీద ఆధారపడు, ఆయన కోసం జీవించు, అద్భుతమైన సహాయం చేస్తాడు. 63వ కీర్తన 8వ వచనము, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఆదుకొనే దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయండి. ఆయన మీద వేయడములే, మన మీద వేసుకొని ఎల్లకిల్లబడి బోల్తలు పడతావు. నువ్వు ఆయన మీద వెయ్యి. పేతురు పత్రికలో ఏమని రాయబడింది? పేతురు పత్రికలో ఏమని రాయబడింది? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన
మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద. చూసారా? ఇప్పుడు విన్సెంట్ ఉన్నాడు, లేరా విన్సెంట్? ఈ విన్సెంట్ వ్యాన్ ట్రక్ తీసుకున్నాడు. ముందర కారు, వెనకాల కొంత ఖాళీ ప్లేస్ ఉండేది. ఒక ఆమె పెద్దపేట నుండి కట్టెలు మోసుకుంటూ వస్తా ఉంది. విన్సెంట్ సండే స్కూల్కి వెళ్ళేవాడు గనక, దేవుని గురించి విన్నవాడు గనక, ఇతరులకు మనం ఉన్న దానిలో సహాయకులుగా ఉండాలని సండే స్కూల్ ఆ మాట విన్నాడు గనక, ఆ ముసలమ్మ కట్టెలు మోసుకొని వస్తూ ఉంటే నిలబెట్టి, అవా వెనకాల డిక్కీలో నీ మోపు వేసుకొని కూర్చోవా అని చెప్పారు. నాయన బంగారే, ఈ కాలంలో ఇంత ప్రేమ కలిగిన వ్యక్తులు ఆడుండారయ్యా అని ఆమె వెనకాల మోపు వేసుకొని కూర్చుంది. సగం దూరం పోయినాక అవ్వకు ఆలోచన వచ్చింది, వెనకల కూర్చోమన్నాడు మంచిదే, అయినా నా భారము నేనే మోయల్ల కదా అని వెనకల ఆ ట్రాలీలో మోపు పట్టుకొని కూర్చుందంట. మా విన్సెంట్ గారు చూస్తా కొండయ్య తొట్టి దగ్గరకు వచ్చినాక అద్దంలో అవ్వ మోపు పట్టుకొని ఉంది. ఆపినాడు. అవ్వా ఏదవ్వా నువ్వు మోయలేకనే కదవ్వా నన్ను ఎక్కించుకోండేది. రైతేనైనా నన్ను ఎక్కించుకున్నావు మంచిదే, అయినా నా భారము నేనే మొయ్యాల కదా. అవ్వా ఎవరవ్వా చెప్పిండేది? నిన్ను నన్ను ఈ కట్టెలను ఈ కారు మోస్తావు, నీ భారము యెహోవా మీద మోపుము, నీ ఉద్దేశములు సఫలమవుతాయి. నేను ఆదుకునేవాడు ఆయన, మీ చింత యావత్తు ఆయన మీద వేయు. 3వ మాట 62వ కీర్తన 6వ వచనం. 62వ కీర్తన 6వ వచనం. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట. ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షకునుకు, నా మహిమకును దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. చిన్నగమ్మ నా ఆశ్రయ దుర్గము ఆయనే. పూర్వకాలంలో పాత ఊర్లకు పోతే బురుజులు ఉంటాయి అక్కడ. ఆ బురుజుల యొక్క ఉద్దేశం ఏదంటే, ఆ దినాలలో పోలీస్ స్టేషన్లు లేవు, ఎక్కడో కొద్ది స్థలాలలో ఉండేవి. బందిపోటు దొంగలు, దారి దొంగలు ఎప్పుడు పడితే అప్పుడు గ్రామాలలోకి వచ్చి హత్య చేసి దోచుకొని వెళ్ళేవారు. అందుకని ఆ గ్రామ ప్రజలంతా ఉమ్మడిగా కలిసి ఊరి మధ్యలో ఒక ఎత్తైన గోపురం కట్టుకునేవారు. దానిపైన నిలిచి ఊరికొకరు 4 దిక్కులా చూడాలి. ఎప్పుడైతే దొంగలు వస్తున్నారు అని వాడు కేక వేస్తాడో, ఊర్లో ఉన్నవాడు, పొలంలో ఉన్నవాడు ఆ బురుజులోకి వెళ్ళి దాక్కుంటారు. దొంగలు వెళ్ళి ఇళ్ళలో జొరబడి ఆస్తులు తీసుకుని వెళ్ళేవారే కానీ హత్యలు జరిగేటివిగా. అందుకని నా ఆశ్రయ దుర్గము, నన్ను రక్షించువాడు, నా బలమైన కోట, నన్ను ఆదుకొను దేవుడు ఆయనే. సామెతల గ్రంథం 18:10 యెహోవా నామము
బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా. ఎంత శ్రేష్టమైన మాట అండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా ఉంటాడు. గత సంవత్సరాలన్నీ కాపాడి ఈ 25వ సంవత్సరాన్ని దేవుడు బహుమానంగా ఇచ్చి ఈ ప్రభుదినమందు దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే దేవుని కృప. దేవుని స్తుతించుట, దేవుని గణపరచుట, దేవుని మహిమపరచుట విశ్వాసి నిత్యము స్తుతించాలి. నా ఆశ్రయదుర్గము ఆయనే. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 18వ వచనం. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు జయము పొందిరి. ఆయనను ఆశ్రయించుట చేత. నా ఆశ్రయము ఆయనే. నేను కదిలింపబడను. ఇశ్రాయేలు వారు అకాలమందు తగ్గింపబడిరి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు జయము. ప్రతి విషయంలో విశ్వాసి ఆయన కృపాసానం యొద్దకు రావాలి. ప్రతి సందర్భములో, ప్రతి సమస్యలో, ప్రతి ఆటంకములో నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన అద్భుతముగా కాపాడుతాడు. 14వ అధ్యాయము 7వ వచనం. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 7. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసెను. మన దేవుని ఆశ్రయించినందున, ఆశ్రయించిన హేతువు చేత ఆయన నెమ్మది కలగజేసెను. కుటుంబములో చెలరేగే ప్రతి సమస్యల నుండి అద్భుతముగా నెమ్మదిచ్చు దేవుడుగా ఉన్నాడు. 147వ కీర్తన 14వ వచనములో నిన్ను తృప్తిపరచువాడు కూడా ఆయనే. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆయనే ప్రతి రెఫరెన్స్లో ఆయనే ఆయనే ఆయనే. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఆయనే తృప్తిపరచువాడు. యేసయ్య యొద్దకు వచ్చిన ప్రతి వారిని ఆయన ఆకలితో పంపివేయుటకు ఆయన మనసు లేనివాడు. మత్తయి సువార్తలో చదువుతాం కదా, వారిని ఆకలితో పంపివేయుట నాకు ఏమన్నాడు యేసు ప్రభు వారు? మనసు లేదు అన్నాడండి. 15వ అధ్యాయము 32వ వచనం. 15:32. తన శిష్యులను పిలిచి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేదు గనుక నేను వారి మీద కనికరపడుచున్నాను.
వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారి ఉపవాసముతో పంపి వారిని ఉపవాసముతో పంపివేయుట. నాకు మనస్సు లేదని వారితో చెప్పి ఎంత శ్రేష్టమైన మాట అండి. యేసు ప్రభు యొద్దకు వచ్చిన వారిని, యేసు ప్రభునందు వారిని, యేసు ప్రభుకై జీవించు వారిని ఆకలి దప్పులతో ఆయన వదిలిపెట్టే దేవుడు. ఇక కీర్తనలో దావీదు అంటాడు కదా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు ఆహారముతో తృప్తిపరచువాడు. 5,000 మందికి ఒక చిన్న పిల్లగాడు నులేదీశాడు. ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు తెచ్చాడు? ఖచ్చితంగా చెప్పు ప్లీజ్. 5,000 రొట్టెల 2,000 చేపల? ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు చెప్పు. 5 రొట్టెలు 3 చేపలు, 3-4 చెప్పాలా? 2 చెప్పినాడు. అబ్బా తప్పట్లు కొట్టండి దానికి. సరే, మన పిల్లలు మరి సండే స్కూల్ మేడం కొరకు మీరందరూ బాగా ప్రార్థన చేయాలా. మాకు పిల్లప్పుడు ఇట్లా ఆధ్యాత్మికంగా నడిపించే వాళ్ళే లేరు. నేను చర్చి కాడ సంచిపట్ట పరుచుకొని బండుకుండేవాడిని. యాడికిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, వీధులైటి కింద చిన్న సంచిపట్ట పరుచుకొని బైబిల్ చదువుకుంటా ఉండేవాడిని. నేను పగలు పొలాలలో బైబిల్ చదువుకునేవాడిని. వారానికి ఒకరికొకరు ప్రార్థన చేసేవాడిని, ప్రభువా ఎవరన్నా ఒక దైవ సేవకుని పంపునైనా మాకు వాక్యం చెప్పడానికి అని. ఆ దినాలలో భక్తులంటే అసహ్యపడేది మూర్ఖమైన లోకం. వాడు బతకలేక బైబిల్ పట్టారా అనేవాళ్ళు. బోధకులకు కూడా అన్నం పెట్టేవాళ్ళు కాదు. స్టీల్ బేసిన్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి, అమ్మ సేవకుడికి వచ్చినాడు అన్నం పెట్టమ్మంటే ఆ 4 అన్నాలు తీసుకొచ్చి ఆ సేవకుని పెట్టి మిగిలినది నేను తిని ఆయన దగ్గరే పండుకుండేవాడిని. ఇప్పుడు 500 ఉండొచ్చు, బతకచ్చు సార్ రాజు గారు. 500 ఉంటే బతకచ్చు. 100 రూపాయలు బైబిల్ బ్యాగు, 100 రూపాయలు పాటల పుస్తకం, 300 బైబిల్ బ్యాగ్ వేసుకొని ఏ క్రైస్తవుల ఇళ్ళకి వెళ్ళినా కూడా, సార్ పెదనాన్న ఏం తెప్పిమంటుంది అంటాడు మా శ్వేత. చికెన్ తింటావా మటన్ తింటావా అంటాడు. ఇప్పుడంతా ధారాళత్వం పెరిగింది. 10-5 రూపాయలు ఇచ్చేవాళ్ళు కాదు. ఒక ఆయన జూటూరులో ఇసాకని రైల్వేలో జాబ్ చేస్తాడు. ఆయన ఎప్పుడు పోయినా కూడా 5 రూపాయల బిల్లు ఇచ్చాను నాకు. ఏందండి ఇసాకర్ గారు, మీరు రైల్వే ఉద్యోగస్తులు కదా, మరి ఒక్కసారన్నా హృదయం కదలదా అంటే, సార్ విధవరాలు ఎంత ఇచ్చింది సార్ అనేవాడు. నన్ను 2 కాసులే సార్, నేనైతే ఇంకా 5 రూపాయలు ఇస్తున్నా కదా సార్ అనేవాడు ఆయన. ఇప్పుడు 100 రూపాయలు లేని ఎవరు పంపించడం లే. సరే, మా కాలంలో ఆత్మీయ ఎదుగుతున్నప్పుడు వాడు బతకలేక బైబిల్ పట్టేవాడు అనేవాడు. కానీ ఈరోజు ఈ చిన్న సంఘానికి మరి సండే స్కూల్ను చక్కగా చూసారా నడిపిస్తే మేడం ఉంది. మేడం కుటుంబం కొరకు మీరు రోజు ప్రార్థన చేస్తున్నారా? అప్పుడప్పుడు చేస్తున్నారా? ఎప్పుడెప్పుడు చేస్తున్నారు? ఒరే నువ్వు లేరా బాబు, అప్పుడప్పుడు చేస్తున్నావా? ఎప్పుడెప్పుడు చేస్తున్నావు? మీ మేడం కుటుంబం కొరకు రోజు చేస్తున్నావా? తక్కువ కూడా వేసినాడు, కాకపోతే బెల్ట్ పెట్టుకోలేదు కదరా. కూర్చో, ప్రతిరోజు చేయాల మేడం కుటుంబం కొరకు. ఎందుకంటే బీసు చెప్పింది కదా, 5 రొట్టెలు 2. మన పిల్లలను బాల్యం నుండి ఎప్పుడైతే బైబిల్ వాతావరణంలో పెంచుతామో వారి జీవితాలలో దేవుడు అనంతమైన గొప్ప కార్యాలు నిర్వహిస్తాడు. కానీ వినని ఎరగని రీతిగా హెచ్చిస్తాడు. ఈ పిల్లోడు అక్కడికి ఆసుపత్రి కాలనీలో మందిరానికి వచ్చేవాడు కదా. అవమ్మ ఇప్పుడు ఆఫీసర్ అమ్మ అయిపోయింది.
చూసారా, దేవుడు హెచ్చిస్తాడు, నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన ఆదుకునే దేవుడు. 20 గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనం. నా జనులు 20 గ్రంథం 31:14 తృప్తిపరిచెదను నా జనులు నా ఉపకారములను తెలుసుకొని. ఎప్పుడన్నా దేవుడు చేసే ఉపకారాలను జ్ఞాపకం చేసుకున్నావా? దావీదు అదే కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దీనిని మనం ప్రార్థన చేసుకుందాం. గొలుసు ప్రార్థన. అందరు రౌండ్లో ఉండండి. యోహానందు రాజభయానికి ప్రారంభించిన 46వ వార్షికోత్సవ సభలు తెనాలి గడ్డం థామస్ క్యాంపస్లో జరుగుతాయి. మరి ప్రతి కుటుంబం నుండి రావాలని ప్రతి ఒక్కరికి హెచ్చరించాము. మరి ప్రతి కుటుంబం, ప్రతి యవనస్తులు యవనరాలు రావాలని హృదయపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాము. ఆ కూడికల కొరకు 2 సహోదరులు ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన నేను చేస్తాను. అలాగే రామాజీ ఇసాకు తల్లి కొరకు కూడా ప్రార్థించాలి. మరి పాల్ CA పరీక్షలు రాస్తున్నాడు. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. మరి మా యొక్క ప్రయాణంలో రాకపోకల యందు దేవుని దీవించి జరగబోయే కూడికలలో దేవుని గురించి ప్రకటిస్తుండగా కొందరైన మేలు పొందినట్లుగా ఒక 2 సహోదరులు ప్రార్థన చేయండి. తర్వాత ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడ ప్రేమ గొప్ప దేవుడ అంటే మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కరుణించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని గడిచిన వారమంతా మమ్మల్ని సంరక్షించిన తండ్రి నీకు స్తోత్రం. దేవా, కంటికి కనపడే ఎన్నో ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, ప్రయాణాల నుంచి మీరు తోడు నడిపించినందుకు, చేస్తున్న ప్రతి పనిలోనూ దీవించి ముందుకు నడిపించినందుకు స్తోత్రమయ్యా తండ్రి. నీకు వ్యతిరేకంగా, నీకు విరోధంగా మా హృదయ ఆలోచనలోనూ, తలంపులలోనూ, చేతి పనులలోనూ తండ్రి నీకు వ్యతిరేకంగా ప్రవర్తించున్నా, చేసి ఉన్నా దయతో మమ్మల్ని కనికరించి దయ చూపిన దేవ, క్షమించి సంరక్షించిన తండ్రి నీకు స్తోత్రమయ్యా తండ్రి. ఇంకను మాలో పాపాలు, దోషములు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటిని రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి తండ్రి నీ కృపచేత నింపమని మా హృదయంలో సంపూర్ణంగా తండ్రి పాపరహితంగా బ్రతుకుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామే తండ్రి. సంఘం వచ్చిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జరగబోతున్న సభల గురించి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళటకు వెళ్ళేదారు నడిపించండి. వాహనాలు నమ్మదైన తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని ఔషధులు అక్కర్లు జరిగిన వారు తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి. పిల్లలకు మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా తండ్రి. ప్రతి కూడికలోనూ ప్రతి ఒక్కరినూ కూడుకొని తండ్రి నీ సన్నిధిలో నిన్ను మహిమపరచుటకు, గణపరచుటకు మీరు మహాకృపను అనుగ్రహించమని, దీవించి బలపరచమని తండ్రి. ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు, మనోవేదన కలిగి ఉన్నారు తండ్రి. ఆర్థిక సహాయాన్ని అనుగ్రహించండి. చేసే ప్రతి పనిలోనూ తండ్రి నిరంతరంగా ఫలించబడినట్లుగా సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఇచ్చుటకు ఏమాత్రము సంఘములకు వెనుతీయక ధారాళముగా ఇచ్చుటకు మాకు మనసును దయచేయండి ప్రభువా. ప్రతిదీ నీ నామానికి మహిమకరంగా జరిగించుటకు మేము మహాకృపను మెండుగా అనుగ్రహించి, దీవించి, బలపరిచి ముందుకు నడిపించండి. మహిమ ఘనతానికే ప్రభావాలు అనిపిస్తూ త్వరలో రానైన మా ప్రభు లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థించి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, దయగలైన యేసుక్రీస్తు ప్రభువా, స్తుతి స్తోత్రాలు తండ్రి. నూతన సంవత్సరంలో మొదటి నెలలోనైనా ఈ విధంగా నీ ప్రభు దినాన మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి
నీ సన్నిధానికి చేర్చిన విధానం బట్టి నీకు వేలాది వేలాస్తులు స్తోత్రములు తండ్రి. దేవా, నీ ప్రభు దినాన పాటల ద్వారా, స్థుతుల ద్వారా, లేఖనాల ద్వారా ఆరాధింపబడిన విధానం బట్టి నీకు వేలాది వేలాస్తులు స్తోత్రములు తండ్రి. ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవా, నీకు వేలాది వేలాస్తులు స్తోత్రములు తండ్రి. ప్రార్థన ఆలకించుకోవడా నీకే వేలాది వేలాస్తులు స్తోత్రములు తండ్రి. అయ్యా, సహాయం దయచేయండి దేవా. ఈ వాక్యం సహోదరులు జీవితం ఆశీర్వదించుకున్నాను తండ్రి. దేవా, సహాయం దయచేయండి. ఇక్కడ కూర్చున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించుకున్నాను తండ్రి. అయ్యా, సహాయం అందించండి. ఈ నెల 21, 22, 23 తేదీలైనా జనాల్లో జరుగుతున్న మీటింగ్ కొరకైనా ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, సహాయం దయచేయండి. నేను దేవాకి అందరం చేరి నిన్ను సిద్ధ భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రయాణ విషయంలో రాకపోక ప్రయాణం జీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, సహాయం దయచేయండి. ఆ మీటింగులకు కావలసిన ప్రతి అవసరం అక్కడ తీర్చమని అడుగుతున్నాం తండ్రి. ఆ మీటింగుల కొరకైనా ఆయా గ్రామాల నుంచి, ఆయా ప్రదేశాల నుంచి వస్తున్న వారిని క్షేమంగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, సహాయం దయచేయండి. అక్కడనైనా నీ వాక్యం ప్రకటిస్తున్న దేవా, అనేక మందిలోనైనా కార్యం జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, సహాయం దయచేయండి. నైనా మా యాడి సంఘం నుంచి దేవా, మేము వెళ్ళే ప్రతి ప్రదేశంలో దేవా మా ప్రయాణాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. వచ్చి వారిని ఒకటైనా సకాలంలో నడిపించుకోమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రైవేట్ సంస్థల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో విభిన్న రీతిగా డ్యూటీలు చేయించున్నారు. ప్రతి డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడమని అడుగుతున్నాం. ప్రతి సంఘములో అయినా అనేక స్థలాలలో 40 కంటే ఎక్కువ మంది వస్తున్నారు ప్రభువా. నేను ఆ 3 దినాలు పండుగ దినాలు ప్రతి సహోదరుడు అనేకులను సిద్ధం చేసుకొని తీసుకొని వస్తూ ఉన్నారు. అదే తరహాతో ఇదిగో ప్రతి కుటుంబాన్ని దర్శించాము. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిని కూడా అడిగాము. కొందరు తత్కాలు తీసుకొని వస్తాము అంటున్నారు. మీరే కార్యం జరిగించండి. ఆ కోడికలు కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి. ఆశ్చర్యకరంగా జరుగుటకు సహాయం దయచేయండి. రేపు అనేక వారు డ్యూటీలో ఉన్నారు, క్షేమంగా నడిపించండి. మరి నైనా ఇసాకు తల్లి కొంత బలహీనతతో ఉంది, మీరు ముట్టి స్వస్థపరచండి. వృద్ధులు ఉన్నారు, దీవించండి. బుధవారము శనివారము చాలామంది రాలేకపోతున్నారు, కనికరం చూపండి. ఇదిగో కళా మేడం, ఆమె భర్త కుటుంబ సభ్యులను కూడా దీవించండి. ఆమె అన్న ఆకస్మికంగా మీ అద్దకు చేర్చబడ్డాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నారు. నేను భార్య పిల్లలకు ఆదరణ దయచేయండి. తల్లి దుఃఖముతో వేదనతో ఉంది, ధైర్యపరచండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. మరి రేపు రాత్రి కుటుంబ సమేతాలతో బయలుదేరుతుండగా ప్రతి వారిలో మీరు కార్యం జరిగించండి. అద్భుతమైన సహాయం మరి 3 దినాలు ఆశ్చర్యకరంగా జరుగుటకు మీకు ఆ కోడికలు కావాల్సిన సమస్తము జరిగించండి. యవ్వానంకులు రాజభయానికి మీ వద్ద చేర్చబడి వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి యొక్క కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారి కుమారులను జీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, కడప, యాడికి, కొండూరు, కోనసీరు దేవ సంఘాలను మీరు బలపరచండి. పరీక్షలు రాస్తున్నారు, మంచి ఫలితాలతో పాస్ అవుతున్నట్టుగా మీ కృపను జెసి, అలాగే దివ్య పన్నా సంబంధమైన హాస్పిటల్ జీవించుకున్నారు. వారు తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును బట్టి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వారంలో జరిగే కార్యక్రమాలను మీరు ఆశీర్వదించండి. అనేకులు సమకూర్చండి. వాళ్ళ యొక్క జీవితాలలో మీ అద్భుత కార్యాలు జరిగించండి. సెలవు దినాలు సంతోషించారు. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు కాలేజీలకి, పాఠశాలలకు, స్కూళ్ళకు వెళుతూ ఉండగా మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. నిన్ను దండమున పిల్లలు లెనిన్ తాతయ్య కుమారు పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవుతుంది.
ఇలాగ అన్ని విషయాలలో ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరిని కేఆర్ ఆసుపత్రిని యాజమాన్యాన్ని సార్ యొక్క తల్లిదండ్రులను తోబుట్టును దీవించండి. అలాగే డాక్టర్ శ్రావణి గారిని మీరు దీవించండి, డాక్టర్ రాజు గారిని దీవించండి, సిబ్బందిని దీవించండి, మెడికల్ షాపులను దీవించండి, పనివారిని దీవించండి, స్టాఫ్ని దీవించండి. అక్కడ విభిన్నమైన ప్రతి రోగగ్రస్తులు వస్తూ ఉంటారు, మీరు పుట్టి స్వస్థపరచండి. ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఇలాగ మా కొరకు ప్రార్థిస్తూ మరోసారి దీవిస్తున్నాం. ప్రేమిస్తున్నటువంటి వారిని దీవించండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి.